ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఈ ఆడియో అనేది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్లో ఉంది. అందుకే సో ఇదే ఆడియోతో మీరు మీ ఓన్ ఫొటోస్తో ఇలాంటి వీడియోస్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో విఎన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి ఫస్ట్ మీరు ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసి ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫొటోస్ పిక్ చేసుకోవాలి. ఒక 8-9 ఫొటోస్ని మీరు పిక్ చేసుకోండి. టోటల్గా ఇక్కడ 9 ఫొటోస్ని అయితే మీరు పిక్ చేసుకోండి. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను ఒక 9 ఫొటోస్ని. ఓకే, ఒక 9 ఫొటోస్ని నేను యాడ్ చేసుకున్నాను ఈ విధంగా. సో ఇక్కడ నార్మల్గా ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.20 సెకండ్స్ వరకు డిఫాల్ట్గా సెట్ చేసుకున్నాను నేను. సో లాస్ట్లో ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది, ఈ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా సో కొంచెం ఈ ఫోటో డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసి ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మ్యూజిక్. సో ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉందే రీల్ ఆడియో, సో ఈ ఆడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆడియోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను అనమాట. సో ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని యాడ్ చేసుకుంటాను. ఇందులో నేను బీట్స్ని యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మ్యూజిక్ బీట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఒక 8 బీట్స్ని యాడ్ చేసుకోవాలి మీరు. సో 8 బీట్ అనేది మనకు ఇక్కడ బీట్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా మీరు బీట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే, సో ఈ బేస్ ఎక్కడైతే బేస్ వస్తుందో బీట్ అక్కడ నేను ఈ విధంగా మార్క్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో కూడా ఓకే. సో టోటల్గా ఇక్కడ 8 బీట్స్ అనేవి వస్తాయి. ఆ 8 బీట్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బీట్స్ని యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మ్యూజిక్ అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ బీట్స్కి ఎగ్జాక్ట్గా సింక్ అయ్యే విధంగా ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ బీట్ వస్తుంది. సో ఫస్ట్ బీట్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ సెకండ్ ఫోటో అనేది ఈ విధంగా రావాలి. తర్వాత ఈ బీట్ ఎండ్ అయ్యే వరకు ఈ ఫోటో అనేది ఈ విధంగా వచ్చేయాలి. తర్వాత ఇక్కడ ఈ బీట్ నుంచి ఈ ఫోటో రావాలి. తర్వాత ఈ బీట్ నుంచి ఈ ఫోటో. దాని తర్వాత మనకు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బీట్ వరకు ఈ ఫోటో. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ బీట్ నుంచి ఈ ఫోటో అండ్ ఈ బీట్ నుంచి ఓకే ఇంతవరకు. ఎస్, సో ఇంతవరకు మనకు ఎగ్జాక్ట్గా బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే వెరీ ఈజీగా మనం ఎక్కడైతే బీట్స్ వస్తాయో అక్కడ నుంచి ఫోటో రావాలన్నమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా బీట్స్ వస్తాయో ఫోటో బీట్ ఫోటో బీట్ ఫోటో. ఓకే, సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎఫెక్ట్. సో ఇక్కడ స్టార్టింగ్ ఫోటో ఉంది. స్టార్టింగ్ ఫోటోకి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని వీటికి సింపుల్గా ఇక్కడ ఎక్స్పాండ్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఓకే, ఎక్స్పాండ్. సో ఎక్స్పాండ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండాలంటే ఒక 80 సెకండ్స్ 90. ఓకే, సో ఈ 90 సెకండ్స్ వరకు ఉండాలి. సో 90 సెకండ్స్ వరకు ఉంచేసి ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ సింపుల్గా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అందులో మనకి ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది. సో ఈ ఫోటోకి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి సో దీనికి వేరే ఎఫెక్ట్ ఇవ్వాలి. సో దీనికి ఎక్స్పాండ్ ఇవ్వద్దు. సో ఇక్కడ మనకు స్పిన్ అవుట్ ఈ ఎఫెక్ట్ ఇస్తాం. సో ఈ ఎఫెక్ట్ మొత్తం ఓవరాల్ ఫోటోకి వచ్చే విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో స్టార్టింగ్ నుంచి 1 2 3 4 ఈ 4 ఫొటోస్కి మనం ఎక్స్పాండ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ 5th ఫోటోకి వచ్చేసి సో ఇక్కడ స్పిన్ అవుట్ ఎఫెక్ట్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ ఫొటోస్ ఉంటాయి కదా, సో ఈ ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ ఇవ్వచ్చు, లేదా మీరు వేరే ఎఫెక్ట్ కూడా ఇచ్చేయచ్చు. సింపుల్గా ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో దీనికి ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు, నారా సెలెక్షన్. సో ఇక్కడ స్పిన్ యారో. సో ఈ ఎఫెక్ట్ అనేది ఇచ్చేయచ్చు. సో దాని తర్వాత ఈ ఫోటో కూడా సేమ్ అదే ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ఈ ఫోటో కూడా అదే ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు. అండ్ లాస్ట్ ఫోటో కూడా అదే ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు. సో ప్లే చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అనమాట వీడియో అనేది మనకు టోటల్గా ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, సో వెరీ సింపుల్. ఫస్ట్ ఫోటోకి ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 ఫొటోస్కి ఎక్స్పాండ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. దీని తర్వాత ఈ ఫోటోకి స్పిన్ అవుట్ ఎఫెక్ట్ అండ్ దాని తర్వాత స్పిన్ యారో ఎఫెక్ట్ అన్ని ఫొటోస్కి. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా జస్ట్ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఫొటోస్ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ వీడియోని 1080p 60 fps
ఈజీగా మీ గ్యాలరీలో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఓకే.